వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. చంద్రబాబు డిక్షనరీలో ప్రతీకారం వెండెట్టా అనే పదాలకు చోటు లేదా, అది హరీష్ అయినా కేసీఆర్ అయినా జగన్ అయినా ఎవరైనా ఒకటైనా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే ఈ టైటిల్ పెడితేనే, ఈ టైటిల్ చూస్తేనే చాలామందికి అర్థమై ఉంటుంది. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని దాంతో కంపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది, దీని మీద విశ్లేషణ చేయాల్సి వచ్చింది అంటే, లేటెస్ట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసిన తర్వాత. అయితే చంద్రబాబు నాయుడు నిజంగానే తన డిక్షనరీలో ప్రతీకారం కానీ వెండెట్ట అలాంటి వాటికి చోటు ఇవ్వరు అనేది చాలాసార్లు ప్రూవ్ అయింది. అదే చంద్రబాబు నాయుడు ప్రతీకారం తీర్చుకుందాం తన ప్రత్యర్థుల మీద అనుకుని ఉంటే, అదే చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థుల సంగతి చూద్దాం, తన రాజకీయ శత్రువుల మీద ఫోకస్ పెడదామని ఏ క్షణమైనా అనుకుని ఉంటే ఈరోజు తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉండేవి కావు. అది నేను ఘంటాపదంగా చెప్పగలను. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తన సోబర్నెస్తో ఆయన పందా అది, ఆయన దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడు. ఏదైనా నేను మారాను అని చెప్తారు కానీ, బట్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఆయన మారే ప్రయత్నం చేయడు. కాకపోతే చంద్రబాబు నాయుడు సమకాలీకులకి ఆయన వ్యక్తిత్వం ఈ విషయంలో నచ్చుతుందేమో కానీ, ఈ జనరేషన్కి మాత్రం ఈ విషయంలో ఆయన చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ఇది మాటకు మాట దెబ్బకి దెబ్బ అంటూ ఉంటారు కదా, అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కానీ ఆయన పందా కానీ ఈ విషయంలో నచ్చదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన అభిమానించే వాళ్ళు తిట్టుకున్నా, ఆయన ప్రత్యర్థులు ఆయన టార్గెట్ చేసినా తను మాత్రం ఒకే మూసదూరంలో తన పందాలోనే తాను వెళ్తూ ఉంటారు. అలాంటి దానికి రీసెంట్గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేను చూశాను. అందుకే గతంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనిపించింది. రీసెంట్గా మనం చూస్తే హరీష్ రావు నీకు ఒక పెళ్లిలో కలిశారు. విజయవాడ ఒక పెళ్లికి వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఆ పెళ్లిలో ఆల్ ఆఫ్ సడన్ అక్కడ హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు కనిపించడంతో ఎవరైనా బాగున్నారా అని పలకరిస్తారు. అంతవరకు ఓకే. చంద్రబాబు నాయుడు హరీష్తో చాలా ఆప్యాయంగా మాట్లాడారు, చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన భుజం మీద చేసి మరి చాలా ఆయన ఆల్మోస్ట్ హక్కుని చేసుకునే ప్రయత్నం చేశారు. అది చూసిన తర్వాత మనకేం గుర్తొచ్చింది, గతంలో మనం చూస్తే ఇదే హరీష్ రావు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఎంత హ్యూమిలేటింగ్గా మాట్లాడారు. పక్క రాష్ట్రంలో అరెస్టులు జరిగితే మాకేం సంబంధం అని మాట్లాడారు. పక్క రాష్ట్రంలో అక్కడ మాజీ ముఖ్యమంత్రి అరెస్టు జరిగింది, కనీసం దాన్ని కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవడైనా సరే ఖండిస్తాడు. కానీ ఇలాంటి ప్రతీకారాలు వద్దు అని ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ రోజు వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి భయపడి, జగన్మోహన్ రెడ్డికి అంటకాగుతూ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడతామే కాక ఆ రోజు పక్క రాష్ట్రంతో మాకేం పని అంటూ కూడా మాట్లాడారు ఇదే హరీష్ రావు. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటూ, చంద్రబాబు నాయుడు తాబేదారులాగా పనిచేస్తున్నారంటూ కూడా వీళ్ళు విమర్శించిన సందర్భాలు అయితే ఉన్నాయి. అలాంటి హరీష్ రావుని ఈరోజు, ఎందుకంటే కేసీఆర్ వేసిన ప్రతి స్కెచ్లో, టీడీపీని తెలంగాణ నుంచి సాగనంపాలని వేసిన ప్రతి స్కెచ్లో హరీష్ రావు భాగస్వామే అయినా సరే చంద్రబాబు నాయుడు ఆయన కనిపించడంతోనే ఆయన ఆలింగనం చేసుకోవడం, హక్కును చేసుకునే ప్రయత్నం చేశారు. ఇది చూసిన వాళ్ళకి నిజంగానే వింత అనుకోవాలి. అంతేకాదు ఇంకొక అంశం మనం చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి అయితే అలా చేయగలరా? సొంత చెల్లి ఎదురుపడితేనే పక్కకు మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడే మనకి ఆయన క్యారెక్టర్ ఏంటనేది కనిపిస్తుంది. అది కేసీఆర్ అయినా. కేసీఆర్ అని ఎందుకన్నానంటే, గతంలో కేసీఆర్ ఎన్ని రకాలుగా టీడీపీని హ్యూమిలేట్ చేశారు, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ను అవమానించారో మనకు తెలుసు. ఒక ఓటుకు నోటు దగ్గర నుంచి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఆయన మోసం చేశారు. గతంలో 2009లో మహాకూటమి ఏర్పడితే టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలను కలుపుకొని చంద్రబాబు నాయుడు తెలియకుండా కొంతమందికి బీఫామ్లు ఇచ్చి కేసీఆర్ ఆ రోజే ఆయన థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే కేసీఆర్ మీద ఎప్పుడు కూడా ఆయన కోపం పెట్టుకోవాలి. తనకు బలం లేకపోయినా ఎక్స్ట్రా అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేయడం, చంద్రబాబు నాయుడు కూడా దాన్ని కూడా అంతే పంతంగా తీసుకునే ప్రయత్నం చేయడం, ఓటుకు నోటు అంశం తెర మీదకి వచ్చింది. ఆ ఇష్యూ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఎంతో హ్యూమిలేట్ చేశారు కేసీఆర్ తెలుసా. బట్ అంతకుముందుగానే టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తన పార్టీలో జాయిన్ చేసుకుని మంత్రి పదవులు ఇచ్చారు. అయినా సరే చంద్రబాబు ఆయన తీసుకెళ్లి అమరావతి శంకుస్థాపన కూడా ఆహ్వానించిన సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ఓటుకు నోటు అంశం తెర మీద తీసుకొచ్చారు. అది మర్చిపోకముందే మళ్ళీ చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే, ఇది వీళ్ళిద్దరూ కలిసి, కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణ ఆంధ్రాన్ని మళ్ళీ కలిపేస్తున్నారనే ప్రచారంతో కేసీఆర్ లబ్ధి పొందారు 2018 ముందస్తు ఎన్నికల్లో. డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు కేసీఆర్. నిన్న మొన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు నాయుడు పెట్టుబడుల పేరుతో అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి. నిద్ర లేచింది మొదలు ఆయన రాజకీయ జీవితంలో, ఆల్మోస్ట్ కేసీఆర్ రాజకీయ జీవితం ఒక 35 ఏళ్ళు అనుకుంటే, మనం 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు ఆయన. అయినా సరే అలాంటి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఏదైతే ఫామ్ హౌస్ బాత్రూంలో పడి తుంటి విరగొట్టుకుని హాస్పిటల్లో ఉంటే స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఇదే కేసీఆర్ ఎంత ఘోరంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి. ఆయన అరెస్ట్ చేస్తే కనీసం తోటి సమకాలీకుడు సహచరుడిని ఖండించే ప్రయత్నం చేయాల. ఇదే కేసీఆర్కి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే, పదవులు ఇచ్చింది చంద్రబాబు నాయుడే. అయినా కూడా ఆ కృతజ్ఞత కూడా కేసీఆర్ చూపించలేదు. కానీ అదే కేసీఆర్ హాస్పిటల్లో ఉంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది.
ఆ రోజు ఎంతమందో కేసులు పెట్టించుకున్న వాళ్ళు చాలా మంది చంద్రబాబు నాయుడు కేసీఆర్ విషయంలో వ్యవహరించిన తీరును కూడా చాలా మంది తప్పు పడటం జరిగింది. ఈరోజు కేటీఆర్ లాంటి వాళ్ళు లోకేష్తో టచ్లోకి వస్తున్నారు. లోకేష్ నా తమ్ముడు అని చెప్తా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ని తన వైపుకు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా సరే లోకేష్ కేటీఆర్తో కలిసి తప్పేంటి అని కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. అంటే ఆయన కూడా తండ్రి తలహా రాజకీయాలనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి. వీళ్ళ ముగ్గురిని మనం పక్కన పెడితే ఇక్కడ చెప్పుకోవాల్సిన జగన్ గురించి. ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఏ రకంగా హ్యూమిలేట్ చేశారో మనకు తెలుసు. హ్యూమిలేషన్ అంతా ఒక ఎత్తు, ఆ పార్టీని అనగదొక్కాలని ప్రయత్నం చేయడం మరొక ఎత్తు, చంద్రబాబు నాయుడు మీద కోపంతో కులాన్ని టార్గెట్ చేయడం ఇంకో తప్పు అయితే, ఆ కులాన్ని అటు ఎలక్షన్ కమిషన్కి కరోనాకు కూడా అంటగట్టడం మరొక తప్పు. చంద్రబాబు నాయుడు అమరావతిని సెలెక్ట్ చేశారు కాబట్టి రాజధానిగా అలాంటి అమరావతిని తొక్కేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బ్లండర్స్ జగన్మోహన్ రెడ్డి చేసినవి. వీటన్నిటికన్నా అతిపెద్ద బ్లండర్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం. అసలు కేసే లేని చోట కేసు క్రియేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడిని 52 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఆ అవకాశం ఉండింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తనకి జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కేసు ఉంది ప్రజెంట్. ఇంకొకటి వివేకానంద మర్డర్ కేసు అంశం వాళ్ళ ఫ్యామిలీని వెంటాడుతూ ఉంది. ఆల్రెడీ ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఈరోజు మోడీ చంద్రబాబు నాయుడు ఒక క్లోజ్ అసోసియేట్స్గా ఉన్నారు. అర నిమిషం పని చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనుకుంటే. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినా మోడీ అంటే మేమీ వచ్చి చంద్రబాబు నాయుడు డినై చేసే ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినా మోడీ అండ్ అమిత్ షా సైలెంట్గానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కేవలం రాజకీయాల అంశాలే కావాలి వాళ్ళకి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కదిలించినా అరెస్ట్ చేసినా చంద్రబాబు నాయుడు తప్పుపట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు. అయినా చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఫోకస్ పెట్టరు. ఫోకస్ పెట్టే వ్యక్తి అయితే తాను అధికారంలోకి వచ్చినప్పుడు 2014 నుంచి 19 దాకా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నారు. అప్పుడే అరెస్ట్ చేయించేవాళ్ళు. ఆయన పాదయాత్రలో మిమ్మల్ని నరికేయాలి, మీ పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేయలేదు. సో అలా చంద్రబాబు నాయుడు ఒక పందాలో తాను వెళ్తూ ఉంటారు. ఒక వెండెట్ట కానీ ఒక ప్రతీకారం కానీ ఆయన ఎక్కడ తీసుకునే ప్రయత్నం చేయట్లా. కానీ 5 ఏళ్ల పాటు ఆయన చూసిన నరకం వేరొకటి. ఎందుకంటే అందరితో ఫైట్ చేయడం వేరు, జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేయడం వేరు. ఒక అరెస్ట్ దగ్గర నుంచి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, తన భార్య క్యారెక్టర్ని అవమానించడం, తన కొడుకు పుట్టుకను అవమానించడం, తన కోడల్ని సోషల్ మీడియాకి ఎక్కించే ప్రయత్నం చేయడం, ఇంత జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయినా సరే ఇంకా నేను వెండెట్ట వద్దు, ప్రతీకారం వద్దు అని చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉన్నారు. అదే పందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఈ విషయంలో మాత్రం ఆయన్ని గట్టిగా అభిమానించే వాళ్ళు కూడా ఇష్టపడరు చంద్రబాబు నాయుడిని. ఈరోజు హరీష్ రావుతో ఆయన భేటీ తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది నాకు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.